ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా JNTUK 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ K. రామ్మోహన్ రావు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన దారుణం. ఆందోళన చేస్తున్న జూడాలకు సంఘీభావం తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్, తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినికిడి యంత్రాల పంపిణీ. నిర్వాహకులను అభినందించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుంది. జయంతోత్సవ కార్యక్రమంలో కొనియాడిన వక్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, JNTUK 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు JNTUK అల్యూమిని ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ KVSG మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ K. రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగాను, గౌరవ అతిథిగా కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ M. మురళీధర్ విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన JNTUK అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. JNTUK ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ డైరెక్టర్ అండ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి OSD MVR కృష్ణతేజ, ప్రొవిజన్ లాజిస్టిక్స్ IG PHC రామకృష్ణలకు యంగ్ అచీవర్స్ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ KV రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ V. రవీంద్రనాథ్, OSD ప్రొఫెసర్ D. కోటేశ్వరరావు, డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, UCEK ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, వారి పేరెంట్స్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ యూనివర్సిటీని దేశంలో టాప్ 10 టెక్నాలజికల్ యూనివర్సిటీగా తీసుకురావడానికి ఈ టెక్నాలజీ కోర్సెస్తో పాటు ఈ లైఫ్ స్కిల్స్, లిబరల్ ఆర్ట్స్ కూడా దీంట్లో ప్రవేశపెట్టి దీన్ని ఒక మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేయడానికి, తర్వాత ఏదో ఒక టెక్నాలజీ రంగంలో ఇది అత్యున్నత ప్రతిభను కనపరిచి దేశంలోనూ విదేశాల్లోనూ ఒక మంచి గుర్తింపు సాధించాలనే సందర్భంగా కోరుకుంటూ ఈ వ్యవస్థాపక దినోత్సవం ఏదైతే ఉందో ఆ దినోత్సవం రోజున తప్పకుండా అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ దినోత్సవం వచ్చేసరికి ఏమి సాధించాలనే దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుని తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని టైం లైన్ సెట్ చేసుకుని ముందడుగులు వేస్తే తప్పకుండా అత్యున్నతమైన ప్రగతిని యూనివర్సిటీ సాధిస్తుంది. చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. సో దీనికి సరైన విధంగా ముందుకు వెళితే అభివృద్ధి సాధించడం చాలా సులువు, సాధ్యము అని నమ్ముతున్నాను. మందికి మేము ఇవాళ ఈ సందర్భంగా ఫెలిసిటేషన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ JNTU టైమ్స్లో ఫస్ట్ టైం చేస్తున్నట్టుగానే అందరినీ, అంటే ఇలాంటి సిస్టమ్స్లో ఎప్పుడు కూడా ఒక వైస్ ఛాన్సలర్, ఒక ప్రిన్సిపాల్, ఒక డైరెక్టర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఉంటారు. అంతే కీలకమైనటువంటి పాత్ర ఒక స్వీపర్ కానీ, స్కావెంజర్ కానీ, ఎవరి ఉద్యోగం వాళ్ళు చక్కగా నిర్వహిస్తే అప్పుడే ఇలాంటి యూనివర్సిటీలు చాలా టాప్ లెవెల్కి వెళ్ళగలవు.
అసలు ఇవాళ NBA అక్రిడేషన్, NAC అక్రిడేషన్ ఇలాంటి వాటి అన్నింటిలోనూ కూడా వాళ్ళు ఫస్ట్ చూసేది మనం యూజ్ చేసే ల్యాబొరేటరీస్, వాష్రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయి, వీటిని బట్టి వాటి కాలేజీని అంచనా వేస్తారు. సో ఇవాళ మనకి NAC A+ గ్రేడ్ వచ్చింది అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి గార్డెనర్స్, స్వీపర్స్ వీళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్ సర్వీస్ చేయడమే అని నేను భావిస్తున్నాను. సో అలాంటి వాళ్ళకి నాన్ టీచింగ్ స్టాఫ్, టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి అందరికీ JNTU పరిధిలో ఉన్నటువంటి 120 కాలేజీలు మాకు సమానమే. ఇవన్నీ ఎదిగితేనే JNTU ఎదగలదు. ఆప్ బడో దేశ్ అప్నే ఆప్ బడేగా అన్నాడు పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం. కాబట్టి ఇవాళ ఈ కాలేజెస్, ఇందులో 3 కాలేజెస్ యూనివర్సిటీ స్థాయి కూడా వెళ్ళే, ఒకటి ఆదిత్య, రెండోది గోదావరి, మూడోది సిద్ధార్థ. సో ఇలాంటి కాలేజెస్ అన్నిటికీ కూడా మేము ఇవాళ ఈ సందర్భంగా ఒక ఫెలిసిటేట్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి అప్రిషియేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా నేను. కోల్కతాలో విధుల్లో ఉన్న వైద్యురాల్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోల్కతా ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్స్ దీక్షా శిబిరాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, యువ నాయకుడు వనమాడి హేమంత్ వర్మలు సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. IMA కార్యదర్శి జనసేన నాయకుడు డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్ సంఘటనను, డాక్టర్ల డిమాండ్లను ఎమ్మెల్యే వనమాడికి తెలియజేశారు. దీక్షా శిబిరంలో ఏర్పాటు చేసిన బ్యానర్పై వనమాడి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, వైద్యుల న్యాయమైన డిమాండ్లలో భాగమైన రక్షణ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా రోగం వచ్చినా, ఏదొచ్చినా ఇబ్బంది పడుతున్నప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత దేవుని కాదు డాక్టర్నే దేవుణ్ణి కొలుస్తారు. మీరు అంతటి వాళ్ళని గురించి సందర్భంగా తెలియజేస్తున్నా. డాక్టర్నే ఒక దేవుడు, మీరే నన్ను కాపాడాలని తలుచుకుంటూ ఉంటారు. అంటే నేనేమంటానంటే ఇటువంటి సంఘటన పాల్పడే వ్యక్తులకి అంటే ఒక మూర్ఖత్వంతో ఉన్న వ్యక్తులు, అదేవిధంగా ఈ మూర్ఖత్వంతో ఉన్న వ్యక్తులకి కొంత మోడల్ సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. వారు పొలిటీషియన్స్ అయినా ఎవరైనా వెనకాల ఉన్న వాళ్ళు దుర్మార్గులుగా భావిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. దుర్మార్గులు వెనకాల నుండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు దుర్మార్గులుగా భావిస్తున్నాను. మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఏ వ్యక్తి అయినా సరే, MP అయినా, MLA అయినా, ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే ఈ దేశంలో దుర్మార్గులుగా నిలిచిపోతారు అని భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న వార్తల్లో అటువంటి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాగ చేయగలుగుతున్నారు, రెచ్చిపోతున్నారు ఇటువంటి వాళ్ళన్నది వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అంటే అక్కడ జరగచ్చు, కలకత్తాలో జరగచ్చు, రేపు ఇక్కడ జరగవచ్చు. కానీ నేను కోరేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా అధికారులు కానీ, ఏదైతే చట్టాలు కాపాడుతున్న న్యాయమూర్తులు కానీ ఇప్పుడు జరిగిన సంఘటన సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదు, అంత కఠినంగా ఉండాలని నేను భావిస్తున్నాను. కొన్ని సందర్భాలు తెలియజేస్తున్నాను, అంత కఠినంగా ఉండాలి. సర్జికల్ వార్డు, గైనిక్, క్యాజువాలిటీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో దగ్గర 10-15 ప్లేసెస్ లో 30 మంది 40 మంది పనిచేస్తుంటే వీళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి ఉన్నటువంటి రూమ్స్ 4. ఆ 4 కూడాను వాష్రూమ్స్ కానీ ఇవేవి కూడాను సరిగ్గా లేవండి. వీళ్ళు బ్లడ్లు తీసుకురావాలన్నా, లేదంటే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి ల్యాబ్కి వెళ్ళి రావాలన్నా కానీ వీళ్ళందరికీ కూడాను చాలా ఇబ్బంది అనేటువంటి జరుగుతుంది. కుక్కలు ఉండటం, తర్వాత ఎలుకలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోవడం, అంటే అది పేషెంట్ హెల్త్కి వీటన్నిటికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడాను మీరు దయచేసి కలెక్టర్ గారు, మన చైర్మన్ గారు, హాస్పిటల్ చైర్మన్ గారు, ప్లస్ అందులో మీరు కూడా పార్టీ కాబట్టి మీరు అందరూ కలిసి మిగతా మన సూపరింటెండెంట్ గారు, DME గారితో వీళ్ళందరితో కలిసి ఖచ్చితంగా వీళ్ళందరికీ కొంత బెటర్ ఎన్విరాన్మెంట్, డాక్టర్స్ కి బెటర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది, ప్లస్ సేఫ్ జోన్, సెక్యూరిటీ. మనకి అవుట్ పోస్ట్ ఉంది కానీ అందులో ఉన్నటువంటి స్టాఫ్ సరిపోతుంది. మన వెనకాతలో ఇక్కడ చూస్తే ఇది OP బ్లాక్ అండి. దగ్గరగా రోజుకి ఇక్కడ 3,000 మంది, మీకు తెలిసింది అది. 3,000 మంది దాకా ఇక్కడ రోడ్డు మీద నుంచి OP తీసుకొని సో వీటన్నిటిని కూడా కొద్దిగా బెటర్ గా చేయగలిగితే కనుక ఖచ్చితంగా వీళ్ళు సేఫ్ ఎన్విరాన్మెంట్ లో భయం లేకుండా
పనిచేసుకుంటారనేటువంటిది వాళ్ళందరి తరఫున కోరుకుంటున్నాను. దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్, తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో 200 మందికి 30 లక్షల రూపాయల విలువైన వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎండి అండ్ చైర్మన్ యు శర్వానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని వినికిడి లోపం కలిగిన వారికి వినికిడి యంత్రాలు అందజేశారు. శ్రవణ ఫౌండేషన్ చైర్మన్ రేగుల రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్ఎఫ్ఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ తోట సర్వరాయుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరు సూర్యనారాయణరాజు, రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ సేవా గుణం కలిగిన మాజీ ఎంపీ తోట సుబ్బారావు తనయుడు తోట సర్వరాయుడు ఆధ్వర్యంలో ఎంతో మంది వినికిడి లోపం కలిగిన వారికి వినికిడి యంత్రాలను నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎస్ఆర్ నిధులతో అందజేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడుగా సేవా కార్యక్రమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమా మనోవికాస కేంద్రం ఫౌండర్ పెద్దిరెడ్డి, గట్టి సుబ్బారావు, వాలంటీర్లు, బీజేపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ యువమోర్చా అనపర్తి వెంకటేష్, కోఆర్డినేటర్ చెక్క రమేష్, కరపర్తి శ్రీనివాస్, జనసేన నాయకులు మాదారపు తాతాజీ, పుల్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. పరికరాలకి శాంక్షన్ జరిగింది, అవి కూడా త్వరలో డిస్ట్రిబ్యూట్ చేయబోతాను. ఈవేళ అయితే లాస్ట్ ఇయర్ పెడితే చల్ల కళ్యాణ మండపంలో ఆవేళ కూడా 100 మంది దగ్గర వినికిడి పరికరాలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సబ్జెక్టు ఎన్నుకున్నాడు, పెట్టిన తర్వాత ఆ కాన్సల్టేషన్ లాస్ట్ టైం ఎవరో తీసుకొచ్చాడు, ఈసారి తీసుకొచ్చాడు. అలా ఎవరో తీసుకొచ్చి ఏదో చేయాలా, నా కుటుంబం వేళ్ళ నా తండ్రి పేరు నిలబడాలా అని చెప్పి కోరుకుని చాలా తక్కువ మందిలో మా భావన ఎక్కువ పోగేస్తానేమో. ఖచ్చితంగా మా బావగారికి ధన్యవాదాలు, సర్వర్ గారికి కూడా తెలియజేస్తాను సార్. మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కాకినాడకి మీ ఇంట్లో చిరునవ్వుతో మీ భార్య ఉన్నారంటే మరిన్ని కార్యక్రమాలు చేయాలి మీరు అని చెప్పి ప్రచారకులు పెద్దలు వాళ్ళ యొక్క సహచర్యం వల్ల మాకు చిన్నప్పటి నుంచే ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశ ప్రజల యొక్క ప్రేమ, వీళ్ళకి మనం ఏదైనా చేయాలనే ఆలోచన ఆ రోజు నుంచే మాకు కలిగించారు పెద్దలు. వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తి నిర్మాణం కావాలి. ఈ దేశానికి వ్యక్తి నిర్మాణం అయినప్పుడే ఈ దేశం పరాయి పరిపాలనలో కాకుండా ఉంటుంది. ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశం పట్ల అభిమానం, దేశభక్తి, జాతీయ భావం పెంపొందుతుందని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వ్యక్తి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్ఎస్ఎస్లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క సమయాన్ని, ధనాన్ని ప్రతిదీ సమర్పించాల్సింది. అందులో వచ్చేది ఏమీ ఉండదు, ఒకటే వస్తుంది, మంచి వ్యక్తిత్వం వస్తుంది, మంచితనం వస్తుంది, సమాజం సేవ చేయాలనే మంచి ఆలోచన వస్తుంది. ధర్మవరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ శిబిరాన్ని ఇక్కడ 3వ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ మిత్రులు రామాంజనేయులు గారు మాట్లాడుతూ ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాల్లో మేము నిర్వహిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో క్యాపిటలిజానికి, వామపక్షవాదానికి ప్రత్యామ్నాయంగా ఏకాత్మత, మానవతావాదం ఈ దేశంలో పూరాప్తికు అతి పేదవాడు కూడా తిండికి, బట్టకి, సొంత ఇంటికి మెరుగైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు, ప్రతి చేతికి పని ఇవ్వాలి. అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా ఇటువంటి సదుపాయాలు కల్పించినప్పుడు మాత్రమే భారతదేశం ముందుకెళ్తుంది అని ఏకాత్మత, మానవతా దర్శనాన్ని అందించిన గొప్ప వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. Someone is suffering out of that, and this foundation is coming out and helping them by giving hearing aids. It's welcoming move in that our independent director Dr. Prakash is involved in National Fertilizers Limited to spend their corporate social responsibility
చాలా ఇబ్బంది పెట్టారు. ఈయనకంటే ముందున్న సీఎండి గారు తర్వాత ఈయన వచ్చిన తర్వాత నా కాకినాడకి మీరు ఏం చేస్తారని అడిగితే ఎంత కావాలి బాబు అని అడిగారు. ఈ 3 కావాలి కదా అని నేను 15 లక్షలు కావాలన్నా. సీఎండి గారు ఇమీడియట్గా చెప్పారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలో అభివృద్ధి చేసిన ఘనత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెక్కా నూకరాజు, పిల్లి చిన్నాలు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెక్కా నూకరాజు, పిల్లి చిన్నాల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి రాంబాబు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెక్కా నూకరాజు, పిల్లి చిన్నాలు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొబ్బనేడి కృష్ణ, పోలిశెట్టి శ్రీనివాస్, తాండ్రంకి రమణమూర్తి, లలిత, ధనకోటి తదితరులు పాల్గొన్నారు. ఆయన లేని లోటు మనకి తీరంది. ఎందుకంటే ఆయన ఈరోజు 80వ జయంతి జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా మన ఆయనకి ఘనంగా జయంతి వేడుకలు చేసుకోవడం కాంగ్రెస్లో జరుగుతుంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి చేసిన సేవలు చాలా అపూర్వమైన సేవలు. ఆయన ఐటీ రంగాన్ని, సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చింది మరి ఆయన ప్రధాని ఉన్నప్పుడు మన రాజీవ్ గాంధీ గారు. కనుక ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మన కళా వెంకటరావు భవన్లో మన సోదరులందరితోటి మన జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదినం సందర్భంగా ఇక్కడ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి, సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశయాలకు అనుకూలంగా అందరూ నడుచుకుంటామని వాగ్దానం చేస్తారు. కోల్కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి బాలాజీ చెరువు సెంటర్ మీదుగా మెయిన్ రోడ్డు నుండి దేవాలయం వీధి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రియా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంబాబు వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. విద్యార్థులపై, చిన్నారులపై దాడులు దుర్మార్గమని, వీటిని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగా సూరిబాబు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మనోహర్ సంయుక్తంగా మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిపై దాడి చేయడం దుర్మార్గమని, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలు, చిన్నారులు, విద్యార్థినులపై దాడులు అరికట్టాలని కోరారు. వైద్య విద్యార్థులకు రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 3,000 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కార్యదర్శి ఫనీ, మహిళా కార్యదర్శి అమృతవల్లి, జూనియర్ డాక్టర్లు రూహి, గాంధీ, రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ చిన్ని, హేమలత, దివ్య, హేమ, మంజుల, ఐశ్వర్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్, వాసుదేవ్, మణికంఠ, సాహిద్, సంజయ్, వెంకటేష్, సిద్ధు, లోవరాజు, జయరాం, సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఘటన ఎందుకు జరుపుకున్నామంటే కోల్కతాలో ఒక అమ్మాయికి అన్యాయంగా చేసిన దాడి గురించి జరుపుకున్నాం. ఈ స్వాతంత్రం వచ్చింది కానీ మహిళలకు మాత్రం స్వాతంత్రం రాలేదు. అందరికీ తెలియాలి అసలు అమ్మాయిలకి ఇంకా బతికే జీవితం లేదా, ఇంకా స్వాతంత్రంగా జీవించడం అసలు లేదు. ఈ స్వాతంత్రం మాకు రావాలి. మహిళలపై ఈ ఘటనలు ఏ అమ్మాయికి జరగకూడదు. ఇంకా ఈ అమ్మాయికి జరిగిన విషయం ఇంకే అమ్మాయికి జరగకూడదని. థ్యాంక్ యూ ఆల్. కాకినాడలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలైన పిఆర్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, అదే ఐడల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అందరు విద్యార్థులు కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనని నిరసిస్తూ ఈరోజు భారీగా ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా దేశంలో ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదని చెప్పేసి, ఇటువంటి సంఘటనలు జరిగిన బాధ్యులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి, దీనికి అనుగుణంగా ప్రజలు, కోర్టులు, ప్రభుత్వాలు సరైన వాళ్ళకి అత్యాచార బాధితులకు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా దీని మీద చైతన్యం రావాలని ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్గా
నేనైనా జ్యోతుల రాంబాబు గారిని తెలియజేసుకుంటూ వైద్య విద్యార్థిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలు చిన్నారులు ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మహిళలకి పటిష్టమైన చట్టాలు అమలు చేయాలి, దాంతోపాటు మహిళలకి రక్షణ కల్పించాలని, దాంతోపాటుగా ఏదైతే కాలేజీ స్కూల్లో చదువుకున్న టైం నుంచి మహిళలు వాళ్ళని రక్షించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆత్మరక్షణ క్లాసులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ రక్షణ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షురాలు పాంపనబోయిన అన్నపూర్ణ అధ్యక్షతన పిఠాపురం నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన సతీమణి శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే వర్మకు తెలుగు మహిళా విభాగం కార్యకర్తలు, మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను, ఆయన సతీమణి శ్రీ వత్సవాయి లక్ష్మీదేవిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ తన కష్టాల్లో అండగా నిలిచారని, వారికి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని అన్నారు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గంలో మహిళా నాయకులందరూ, మా ఆడపడుచులందరూ కూడా ఈరోజు వచ్చి రాఖీ కట్టి మరి ఆస్వాదించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఆడపడుచులందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి రాఖీ పండుగ సందర్భంగా ఉండాలని కోరుకుంటూ మరి వీరందరూ కూడా ప్రతి ఎలక్షన్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, అలాగే నా గెలుపు కోసం, కూటమి నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం ఒక పిలుపుతో ఒక కుటుంబంలో కలిసి వెళ్ళినప్పుడు అందరూ కూడా సొంత అన్నయ్య వెంట ఉన్నట్టు మా మహిళా నాయకులందరూ కూడా, మా ఆడపడుచులందరూ కూడా ఎప్పుడు కూడా నాకు ఎంతో మద్దతు, ఎంతో ధైర్యం, మరి వాళ్ళు ఎంతో సపోర్టు, మరి ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని, మరిన్ని రాఖీ పండుగలు అందరూ కలిసి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం కాకినాడ నాయకులు పండు అశోక్ కుమార్, ధనరాజ్ శ్యామ్ సుందర్, సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కచేరీపేట కమిటీ హాల్లో యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం కాకినాడ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించే భారత్ బంద్లో భాగంగా కాకినాడలో కూడా బంద్ నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. విద్యాసంస్థలు, వ్యాపారాలు, సినిమా థియేటర్ యాజమాన్యం తమకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లి శివ, పిట్టావర ప్రసాద్, మాతా సుబ్రహ్మణ్యం, బచ్చల కామేశ్వరరావు, రవీంద్ర, గురునాథ్, ఏనుగుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో కూడా దాన్ని జయప్రదం చేయాలని అన్ని సంఘాలు, అందరు నాయకులు సమష్టిగా నిర్ణయించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలి. అలాగే వర్తక సంఘ ప్రముఖులు, మరి ముఖ్యంగా కాకినాడలో ఉన్న ప్రముఖులందరూ కూడా మాకు సహకరిస్తూ మేము చేసే ఈ ఉద్యమానికి మీ వంతు సహకారం అందించాలి. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఇది ఎవరికో చేస్తున్న ఉద్యమం వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాదు, ఇది మా హక్కుల గురించి పోరాటం చేస్తున్న ఒక ఉద్యమం కాబట్టి మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. ఈ విషయం మోడీ గారి దృష్టికి వెళ్ళే విధంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం. ఈ బంద్లోని ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క సంఘం వారు సహకరించి రేపు బుధవారం జరగబోయే బంద్ కార్యక్రమం ఆర్టీసీ వారు కానీ, అలాగే విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ మాకు సహకరించవలసిందే కోరుతున్నాం. భారత రాజ్యాంగం పట్ల మాకు ఇచ్చినటువంటి హక్కులు ఏదైతే ఉన్నదో హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటానికి బదులుగాను ఒక రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశం అంతటికే బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఆ కారణంగా కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి ఈ బంద్ను విజయవంతం చేసి మాకున్న హక్కులు సాధించుకోవడం కోసం మేము చేస్తున్న ప్రయత్నానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇచ్చిన బంద్ పిలుపుకి ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, సినిమా హాల్స్ కానీ అన్ని సంస్థలని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, మేము రాజ్యాంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పోరాటం చేస్తూ
సుప్రీంకోర్టుని గౌరవిస్తూ ఈ తీర్పును మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు బంద్ను చేస్తున్నాం. కాబట్టి ఈ బంద్ని మీ వంతుగా అందరూ సపోర్ట్ చేస్తూ మాకు ఖచ్చితంగా ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ HIV ఎయిడ్స్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న 17 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులతో మార్థాన్ 5K రెడ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాంగణం వద్ద నుండి మార్థాన్ 5K రెడ్ రన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ శాఖ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. HIV ఎయిడ్స్, STI, RTI పట్ల యువతకు పూర్తి అవగాహన కల్పించడానికి ఈ మార్థాన్ K రెడ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. సిద్ధార్థ బ్లడ్ బ్యాంక్ కాకినాడ వారు రన్లో పాల్గొన్న వారికి టీ-షర్ట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పురుషుల విభాగంలో ప్రథమ బహుమతిని పెద్దాపురం మహారాణి కళాశాల విద్యార్థి కె స్వామి కైవసం చేసుకోగా, ద్వితీయ బహుమతిని కాకినాడ ఐడియల్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి పి నానిబాబు కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో కాకినాడ జగన్నాథపురం SST ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు S శిరీష ప్రథమ బహుమతిని, M వీరవేణి ద్వితీయ బహుమతిని గెలుపొందారు. మార్థాన్ 5K రెడ్ రన్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా 7,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 4,000 రూపాయలతో పాటుగా ప్రశంసా పత్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్, జిల్లా సూపర్వైజర్ ఏ బుచ్చిబాబు, మెడికల్ ఆఫీసర్ వి రత్నమణి, ART సిబ్బంది, ICTC, DSRC సిబ్బంది, LWS ఉమా మనోవికాస కేంద్రం ప్రాజెక్ట్, చేంజెస్ TI ప్రాజెక్ట్, డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ HIV ఎయిడ్స్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా ఒకటే మేము వినియోగిస్తూ ఉన్నాం. సార్ చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ఫస్ట్ పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్. పంచువాలిటీ తర్వాత మనం చేయాల్సిన పని, మీరు చేయాల్సిన పని, మీరు మీ యొక్క కృతనిశ్చయంతో, మీ యొక్క ఫుల్ విల్నెస్ తోటి 100% మీరు ఫుల్ఫిల్ చేయాల్సింది మీరు చేయాలి. తర్వాత రిజల్ట్ అనేది తర్వాత, మీరు దానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలి. అంతేగాని ఇక్కడ గొడవలు కాదు ప్రధానం. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. అలానే స్పోర్ట్స్ అనేది మనము ఆర్గనైజ్ చేసేది ఇంటిగ్రిటీ గురించి, కంట్రీస్ మధ్య, రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య అందరము కలిసి ఉండటానికి, సోదరభావం పెంపొందించడానికి, సమానత్వం గురించి మనకి స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తారు. దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వంటి పర్మనెంట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సంకల్ప సేవలు ప్రశంసనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్, పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, మంజులూరు విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ జేఎస్ పంద్ర ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ సంకల్ప్, లయన్స్ క్లబ్ సహస్ర, లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్, ఇంటర్నేషనల్ బ్రాంచ్ క్లబ్ కాకినాడ స్నేహిత్, లియో క్లబ్ సుశ్రిత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప్ ప్రెసిడెంట్ మెట్ట రాధా సరస్వతి అధ్యక్షత వహించగా, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ న్యూ ఆఫీస్ బ్యారర్స్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ గాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ ముంజులూరు విశ్వేశ్వరరావు న్యూ క్లబ్ మెంబర్స్ ఇన్స్టలేషన్ ఆఫీసర్గా వ్యవహరించారు. కార్యక్రమాన్ని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు లయన్స్ క్లబ్ సంకల్ప్ ప్రెసిడెంట్ లావణ్య, సమయ మంత్రి పట్టుకండువాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా తొలుత లయన్స్ క్లబ్ నూతన మెంబర్లతో పాస్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, లయన్స్ క్లబ్ సంకల్ప్, లయన్స్ క్లబ్ సహస్ర, లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్, ఇంటర్నేషనల్ బ్రాంచ్ క్లబ్ కాకినాడ స్నేహిత్, లియో సుశ్రిత్ నూతన కార్యవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సంకల్ప్ ప్రెసిడెంట్ లావణ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్, DCS తలారి రామచంద్రరావు, కొల్లూరు గోపాలకృష్ణ, రామరాజు, నేరేళ్ల జయశ్రీ, రీజనల్ చైర్పర్సన్ రాజేశ్వరి పున్నమరాజు, జోన్ చైర్పర్సన్ సామ రాజేశ్వరి, మెట్ట రాధా సరస్వతిలు నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ క్లబ్ సంకల్ప్ ప్రెసిడెంట్ లావణ్య చేపట్టిన సేవా కార్యక్రమంలో భాగంగా దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంకుకు 80,000 రూపాయల చెక్ను, డాక్టర్ హర్షవర్ధన్కు కొబ్బరి మొక్కలు పెంచేందుకు ఆల్ ఇస్ వెల్ సంస్థ చైర్మన్ కిషోర్కు 40,000 రూపాయల చెక్ను, ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులకు 20,000 రూపాయల స్కాలర్షిప్ చెక్కులను, రెయిన్బో చిల్డ్రన్ హోమ్కు 6,000 రూపాయల నిత్యావసర సరుకులను గవర్నర్ ఈశ్వర్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
లయన్స్ క్లబ్ శ్రేయస్ ప్రెసిడెంట్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ పిఎస్టీ లావణ్య, సువర్చల, రత్నమాల, రేవంత్, లక్ష్మీ నాగేంద్ర, శ్రీకృష్ణ, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, విమల, శ్రీకృష్ణ, పూజ, నిక్షిప్త, దీప్తి, హర్షిత్, భాస్కర్, నాని, లయన్స్ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ ని మన సంఘం తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. కమిట్మెంట్ తో అద్భుతమైన టీంతో 22 మందితో స్టార్ట్ అయిన టీము ఈరోజు 110 మంది సింగిల్ డ్రాప్ కూడా లేకుండా ఈరోజు 110 మందితో వాళ్ళు రీచ్ అయ్యారంటే వితిన్ 2 years వాళ్ళు రీచ్ అయ్యారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సంకల్ప్ టీమ్. అటువంటి టీం చేత స్పాన్సర్ చేయబడుతున్న ఈ దశ 3 క్లబ్లు ఈరోజు నిజంగానే వాటిని మించి ఇంకా అద్భుతంగా తయారవుతాయి అని అన్నట్టు ఎటువంటి అర్థం. ఎందుకంటే మనం ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది. మన పెంపకమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించిన సంకల్ప్ క్లబ్ ఈరోజు 3 కొత్త క్లబ్ని స్పాన్సర్ చేస్తుంది అంటే ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ దీస్ 3 క్లబ్స్ ఆల్సో. 45 మంది కలిపెట్టాం, ఒక 5 crores ఫండ్ రైజ్ చేసి. దాంట్లో వీళ్ళు సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంటు, నెక్స్ట్ దగ్గర మన స్త్రీల సమస్యలకి సంబంధించి అవగాహన సదస్సు, ట్రీట్మెంట్ ఇందా చెప్పారు కదా, ఆ పాజిటివ్ టెస్ట్ ఇవన్నీ పెట్టడం నేను అనుకున్నాను. ఇవన్నీ పెట్టేస్తున్నారు. నాకు కనీసం అంటే అహమైన కొద్దిగుంటుంది ఏ మనిషికైనా. 33 ఏళ్ళ అనుభవం ఉంది, ఇవన్నీ పెట్టేస్తున్నారు. చాలా కష్టంగా ఎలా చేస్తారో భయపడ్డారు. రెమిసిస్ అయితే ఇవ్వగలిగారు, చెప్పిన అరేంజ్మెంట్స్ అయితే చేయగలిగారు. నమ్మరు ఎంతో అనుభవం ఉన్నట్టుగా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 దాకా పర్ఫెక్ట్గా నిర్వహించి క్లబ్లోని 3 ఉమెన్ మెంబర్, 2 యంగ్ మెంబర్స్కి ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ప్రోత్సహించండి అని ఇంటర్నేషనల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు, 217 దేశాల్లో 13,60,000 మంది మెంబర్స్తో 45,000 క్లబ్బులతో మన లైనిజం ప్రతి అవసరంలో ఉన్న ప్రతి వారికి 24 గంటలు 7 రోజులు, వారంలో 7 రోజులు మన సర్వీసెస్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ లయన్స్ క్లబ్లో 106 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ లయన్స్ క్లబ్లో నేను 14 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాను. మీరు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు. మీ అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్కి సాధారణంగా స్వాగతం తెలియజేసుకుంటూ, సో ఈ బ్యాక్లో మాకు వెరీ ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే, పుట్టిన బిడ్డకి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది తల్లిపాలు. సో మా నినాదం డబ్బా పాలు వద్దు, తల్లిపాలు వద్దు. ఈ నినాదంతో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ రక్షాబంధన్ అని అందరికీ తెలిసింది. సో ఈ రక్షాబంధన్ సందర్భంగా మాకు రక్షగా మీరు అంటే మాకంటే ఈ తల్లులకు మీరు ఈ 1 year తప్పకుండా రక్షగా ఉండాలన్నప్పుడు చాలా చాలా ఎందుకంటే ఒక తల్లికి మీరు రక్షగా ఉండాలంటే అది ఆ బిడ్డకి, ఆ సమాజానికి, మన దేశానికి కంటిన్యూ అవుతుంది. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ రూరల్ వాకల్పూడి FCI కాలనీలో వెలిసిన స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అనంతరం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, అరుణ దంపతులకు పురోహితులు ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వాకలపూడి జనసేన పార్టీ అధ్యక్షులు గంటా ప్రసాద్, సలాది శ్రీనివాస్ బాబు, గంటా శ్రీనివాస్, నల్లాబాబు, గంటా ప్రసాద్, మాతా లక్ష్మణ్, జగన్, జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, భవానీ గారు వీళ్ళంతా ఏం చేశారంటే పుట్ట పాములు కనపడ్డం ఆవిడకి ఇలా కనపడుతుంది అంటే కాదని ఇక్కడ నాగప్రతిష్ఠ అది చేసాం. వివాహం కాని వాళ్ళకి ఇక్కడ వివాహ యోగం కలుగుతుంది, సంతాన యోగం కాని వాళ్ళకి సంతానం. మనం ఏ కోరిక అనుకున్నా సరే ఇక్కడ ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివసంపద వినాయక స్వామి, శివస్కంద నాగలింగేశ్వర స్వామి, ఉమాపార్థివేశ్వరుడు అనుగ్రహంతో ఏ కార్యక్రమం అనుకున్నా సరే సక్సెస్ఫుల్గా పూర్తి అవ్వడంతో ఇక్కడ ఒక రకంగా ఆదరణ ఏది మనస్సంకల్ప సిద్ధిస్తూ ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి, నాగదోషం ఉన్న వాళ్ళకి అన్ని విధాలా కూడా ఈ యొక్క ఈ అభిషేకం ఇక్కడ అభిషేకం చేయించుకునే వారి ప్రతి వారికి కూడా సర్పదోష నివారణలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించాక ఇప్పటిదాకా కూడా ఆ స్వామి అనుగ్రహంతో కళ్యాణము, సుబ్బారాయుడు షష్ఠికి కళ్యాణం చేయడము, తర్వాత కార్తీక మాసంలో కళ్యాణం చేయడము, వార్షికోత్సవానికి కళ్యాణం చేయడము, ఏకకాలంలో శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామికి కూడా కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా విశిష్టమైన పురాతనమైన. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. భారత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతోత్సవ వేడుకలు కాకినాడ డైరీ ఫారం జంక్షన్ వద్ద గల రాజీవ్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల పోతురాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జి శ్రీరాజ్ పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల వెంకటరమణ, పెద్దాడి సుబ్బారాయుడు, కోలా ప్రసాద్ వర్మ, బుర్ర పద్మనాభం, ఖమ్మం రాజుబాబు, దాట్ల గాంధీరాజు, తాళూరి రాజు, ఫకీర్ రాజు, నిలుకుర్తి నూకరాజు, జట్ల శేషకుమార్, వనం రమణ, బడే మనోజ్, పాల్, డేవిడ్, కరీముల్లా, రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చరణ్ తేజ, రవిబాబు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పేదలకు కాంగ్రెస్ నాయకులు స్వీట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జి శ్రీరాజ్, ఆకుల వెంకటరమణ, పెద్దాడి సుబ్బారాయుడు, కుక్కల పోతురాజు యాదవ్లు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లాంటి ఒక ఐటీ హబ్ అసెంబ్లీ ఎదురుగుండా పెట్టడం అసలు నిజంగా అక్కడ ఉన్న ప్రజలందరూ హర్షిస్తున్నారు, ఐటీ ఎంప్లాయీస్ హర్షిస్తున్నారు, ఎంటైర్ ఐటీ సెక్టర్ అంతా కూడా హర్షిస్తుంది. ఎందుకంటే అసలు ఈమెయిల్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా ఆచరణలోకి వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కింద ఉన్న సమయంలోనే. ఆ సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే భారతదేశంలో కంప్యూటర్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. అలాంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టకూడదని కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నారో అది చాలా బాధాకరం. అలాగని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేమేమీ చిన్నచూపు చూడట్లేదు. అది అవసరమైతే గవర్నర్ గారి బంగ్లా ఆవరణలో పెట్టాలి, ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి. అలాగని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టకూడదు అన్నటువంటి వాక్యని కేటీఆర్ కూడా వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈవేళ ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైనటువంటి అమెరికా మించి వేళ భారతదేశం ఉందను. ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు అలాంటి. అటువంటి మహానుభావుడు మరి శ్రీపేరం బహదూర్లో మరి కొంతమంది అగాంతకులు ఆయన్ని హతమార్చడం ఈ భారతదేశానికి ఆ రోజు ఒక చీకటి రోజు. అటువంటి వ్యక్తే కానీ బ్రతుకుంటే కనుక ఈ భారతదేశం ఒక విధంగా అభివృద్ధి చెందుతుందని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబం ఈ భారతదేశానికి అంకితం చేశారు తప్పించి మరి ఈ స్వార్థం కోసం రాజకీయాలు చేయలేదు. మరి చాలామంది ఇప్పుడు చూస్తున్నాం స్వార్థ రాజకీయాలతో చేస్తున్నారు తప్పించి వాళ్ళు ఈ ప్రజలకి, ఈ దేశానికి ఒక మేలు చేసే విధంగా లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆ తరుణంలో మరి రాహుల్ గాంధీ గారు మరి రాబోయే తరానికి ఒక భారత ప్రధాని కింద నిలుస్తారు.
ఈ దేశానికి మరలా పూర్వవైభవం రావాలంటే ఒక్క రాహుల్ గాంధీ గారితోనే సాధ్యమనే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలుపు. వైవిధ్యభరితమైన వైభవపేతమైనటువంటి గొప్ప రోజు. కారణం ఏంటంటే మా ప్రీతమ నాయకులు మరి దివంగత స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం జరుపుకున్నాం. రాజీవ్ గాంధీ గారు మరి ఒక 100 సంవత్సరాల పైబడినటువంటి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నటువంటి ఆయన నెరవేర్చి చూపించారు ప్రధానమంత్రిగా. దానికి కారణం ఏంటంటే జవహర్ రోజ్గార్ యోజన. ఆయన తీసుకొచ్చినటువంటి పథకం ఢిల్లీ నుంచి గల్లీ దాకా గ్రామాల వరకు కూడా ఫండ్స్ వచ్చి పంచాయతీల యొక్క పరిపుష్టికి ఎంతో దోహదం పడింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన అసూలు బాసినప్పటికీ మా హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవి కలిసి ఉంటారు. రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం మేము జీవితకాలం కూడా మేము వారి యొక్క ఆశయాలతో మేము పయనిస్తాం. మరొకసారి శ్రేణులకి శుభాకాంక్షలు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ భారతదేశానికి అత్యంతంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, తర్వాత కంప్యూటర్ అన్ని రంగాల్లో కానీ ఈరోజు సెల్ ఫోన్ రావడం కానీ, టీవీ రావడం కానీ ఆయనే కారకుడు. ఈరోజు ఆయన బతుకుంటే ఈ భారతదేశం అత్యంతంగా డెవలప్ అయ్యేదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని మనం చేసుకుంటున్నాను. ఒక విషయం చెప్తున్నాను, తెలంగాణ కేటీఆర్ ఎక్స్ మంత్రి ఆయన రాజీవ్ గాంధీ గారిని విమర్శించడం చాలా తప్పు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా గుర్తుంచుకోవాలి. ఈ భారతదేశానికి అత్యంతంగా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మనం ఇంటికి పంపించకపోతే భవిష్యత్తులో మనం చాలా దారుణంగా ఉండదని చెప్పి అంటున్నాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసుకోవాలి. జై కాంగ్రెస్. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పంట పొలాలకు నీరు అందక గోకివాడ, బి కొత్తూరు గ్రామాల్లో సుమారు 150 ఎకరాల పంట ఎండిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మండలం గోకివాడ, బి కొత్తూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. నీరు అందక ఎండిపోయి బీటల వారిన పంట పొలాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బర్ల అప్పారావు, దుడ్డు నాగు, నెక్కల సత్యనారాయణ, బెజవాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. 80,000, 8 లక్షలు అంటే 1,30,00,000 రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితి. ఈ గారు చెప్పిన వెంటనే వచ్చారు, ఫీల్డ్ అంతా తిరిగాం, చూశారు. కాలంలో కూడా తూడు ఉండిపోయింది. ఆ తూడు రిమూవ్ చేసి 2 రోజుల్లో ఇస్తా అన్నారు. అంచేత ఏంటంటే 2 రోజుల్లోనే వాటర్ మేనేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. ఎందుకంటే వ్యవస్థ ఏమైందంటే ఎక్కడన్నా వడ్డేసినాడు పడుకుంటున్నాడు 4 రోజులైనా. అడిగి నాదుడు ఆఫీసర్ వెళ్ళాలి కదా అక్కడికి. కెనాల్ ఎలా ఉంది, కెనాల్లో ఎక్కడ అడ్డిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చెత్త ఉంది, వాటర్ ఫ్లో ఎందుకు వెళ్ళట్లేదు. అక్కడ 1000 క్యూసెక్ పురుషోత్పట్నం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కళ్యాణ్ గారు మేము తెచ్చాం. తెచ్చుకోక 17 టీఎంసీ నీరు అందులో నింపాం. వాటర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోతుంది? చేత కాకపోతే మేము చేస్తాం. ఇంకా క్రైసిస్లో చేసాం, ఇప్పుడు నీరుండగా చేయడానికి ఇబ్బంది ఏంటి? అది ఇమీడియట్గా జేఈ ఫీల్డ్లో ఉన్న జేఈ చూసుకోవాలి. ఏ జేఈ జ్యూరిడేషన్ ఏది ఉందో ఆ జ్యూరిడేషన్లో ఒక సెంటు భూమి ఎండిపోయినా ఓడ్చకపోయినా రెస్పాన్సిబిలిటీ అతనే. ఈవేళ చూస్తా మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే 2 రోజుల్లో పనిష్మెంట్ ఉంటుంది. అందులో తేడా లేదు. ఎందుకంటే రైతు సమస్యలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఇవేందో ఎక్కడ పట్టిసీమ ఎస్సీనే సరెండర్ చేశారు. ఎందుకు సరెండర్ చేశారు? పట్టిసీమ వాటర్ మేనేజ్మెంట్ చేయక, నీరు వదలక, పంటలు ఊడిపోవక మంత్రి వెంటనే సరెండర్ చేసి పడేశాడు. జాతర ఏంటంటే ఆఫీసర్ని కాళ్ళు కడిగి ఎత్తి మీద నీళ్ళు వేసుకుంటారు రైతులు పండించిన నాళ్ళు. నీళ్ళుండి పండించకపోతే అది నిర్లక్ష్యం అంటారు. జాత ఫర్దర్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా మేనేజ్ చేస్తారని అధికారులు. రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం తిరిగి పునఃప్రారంభం కానున్నదని బ్రాహ్మణ సాధికార సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు టీడీపీ నాయకులు హోతా రవి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బ్రాహ్మణ సంఘ నాయకులు టీడీపీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సాధికార సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు హోతా రవి, మాజీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ పి సోమసుందర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం అధ్యక్షులు దివి శ్రీనివాస్, ప్రముఖ పురోహితులు తనికెళ్ల రాంబాబు, ఇంద్రపాలెం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కడియాల సత్యనారాయణ, ఇంద్రగంటి శర్మ, అప్పల రామ్జీ, సంపర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సూర్య గారు మాజీ చైర్మన్,
ఆనంద సూర్య గారు ఈబీఎస్ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవస్థాపకుడిగా ఈ క్రెడిట్ సొసైటీకి కార్పొరేషన్కి చైర్మన్గా చేసి ఎంతో చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో ఆయన అడుగు జాడల్లో మేమందరం నడిచేలా చేసి ఎంతో రాష్ట్రానికి మేలు చేసి ఆనంద సూర్య గారు మామూలు కాకుండా ఎంత కష్టపడి మన కార్పొరేషన్ నుంచి క్రెడిట్ సొసైటీ స్థాపించి మనకి కూడా అందరికీ పండుగగా ఈరోజు నిలిచిపోయేలా చేసి అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆనంద గారికి మరొకసారి మామూలందరి తరఫున తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ ఇంతకంటే ఘనంగా చేసుకుంటామని మన రాష్ట్రం మొన్న ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు స్థాపించారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించగానే ప్రతి ఒక్క కాలంలోనూ కూడా ఎంతో వెలిబుచ్చింది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ దిగిపోయిందో, వైసీపీ దుర్మార్గుడు జగన్మోహన్ వచ్చాడో, వచ్చిన తర్వాత కార్పొరేషన్ అనేదాన్ని నిర్వహిస్తాడు. దాని పేరుకి ఒకటి ఉంచి ఆడ కార్యకర్తను ఒక చైర్మన్ కింద తీసుకున్నాడు, ఇచ్చివాడు అంతే. దానికి నిధులు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎంత ఎత్తునప్పుడు చెప్పుకోవడం, ఆ నిధులు తీసుకెళ్ళి ఇంకో కార్పొరేషన్ మళ్లించడం, అంత దుర్మార్గంగా కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం. ఇప్పుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో కార్పొరేషన్ రీసుకొస్తున్నారు. భాగంగా తొందరలోనే మా బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ చైర్మన్ ఫామ్ చేసి మళ్ళీ త్వరగా బ్రాహ్మణులందరికీ మేలు చేసే విధంగా నిధులు మొదస్తాన్ని మాకు లోనే మాట ఇచ్చారు. మేనిఫెస్టోగా బ్రాహ్మణులకు ఇచ్చిన హామీల్లో కూడా ఇది కూడా ఒకటి ఉంది. అంచేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది భారతదేశ చరిత్రలోనే జరిగింది ఫస్ట్ టైం. ఇలా బ్రాహ్మణ కార్పొరేషన్ ఎక్కడా లేదు అంటూ జరిగింది మంది. ఆ తర్వాత ఇది కాపీ కేసు చేసి ఉండొచ్చు. అంచేత నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఆనందంతో జరగము. తొందరలో కార్పొరేషన్ రీఫామ్ అయ్యి మా అందరికీ మళ్ళీ రోజులు వస్తున్నాయి. బరి నాగేశ్వరరావు, పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన కుట్టు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ట్రస్టీలు బిఎస్ఆర్ మూర్తి భారతీయులు తెలిపారు. కాకినాడ రోర్ల మండలం తోరంగి గ్రామంలో గల బర్రి నాగేశ్వరరావు, పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బర్రి నాగేశ్వరరావు జన్మదిన సందర్భంగా తొలుత నాగేశ్వరరావు చిత్రపటానికి ట్రస్టీలు భారతి, శాంతి, విఎస్ఎన్ మూర్తి, శ్రీనివాసులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ట్రస్టీలు టైలరింగ్ శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. టైలరింగ్ టీచర్ కుట్టు శిక్షణ నేర్చుకునేందుకు వచ్చిన మహిళలకు టైలరింగ్ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టీలు భారతి, విఎస్ఎన్ మూర్తిలు మాట్లాడుతూ బర్రి నాగేశ్వరరావు, పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 2 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా వైద్య శిబిరాలు, సమ్మర్ కోచింగ్ క్యాంపులు, స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామకృష్ణ, సత్యవేణి, మహిళలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మేము కుట్టు ఉచితంగా టైలరింగ్ నేర్పుదాం అనుకుంటున్నాము. టైలరింగ్ ఈ రోజు నుంచి నేర్పిస్తున్నాం అని చెప్పడానికి సంతోషంగా ఉందండి. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా ఈ 3వ సంవత్సరంలో అడుగుపెట్టి 6 నెలలు అయింది. ఇందులో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాము. అన్నదానము, పిల్లలకి విద్య అందించాలని సమ్మర్ కోచింగు, నెక్స్ట్ 9th 10th పిల్లలకి సబ్జెక్ట్ మీద అవగాహన చేసి వాళ్ళకి మంచి మార్కులు రావాలని కృషి చేస్తున్నామండి. ఎవ్రీ సండే క్లాసులు పెడుతున్నాము. అలాగే సమ్మర్ క్లాసులు కూడా పెట్టాము. స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టామండి. అలాగే ఆరోగ్యం కోసం యోగా నేర్పిస్తున్నాము. 7 నెలలు అయింది ఇప్పుడు. నెక్స్ట్ ఆరోగ్యం కోసం కూడా మెడికల్ క్యాంప్స్ అవి పెట్టామండి. అన్నదానాలు, మెడికల్ క్యాంపు, అలాగే ఆడవాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు బతకాలంటే వాళ్ళ చేతిలో విద్య ఉండాలని టైలరింగ్ నేర్పుతున్నా అండి. ఇది ఉపాధి కింద వస్తుంది. కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకి అదొక హాబీలా ఉంటుంది. ఎప్పుడో నేర్చుకోలేని కూడా ఇప్పుడు నేర్చుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ వస్తే ఇందులో చేరొచ్చు అని చెప్తున్నామండి. మంచి ఫ్యాకల్టీని పెట్టి అవగాహన పెంచడానికి మా వంతు కృషి అయితే చేస్తున్నామండి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ప్రిఫరెన్స్, విద్య, ఆరోగ్యం ఉంటే అన్ని విధాల వాళ్ళు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం, అలాగే యోగా అన్నది కూడా ఇక్కడ కార్యక్రమం ప్రతిరోజు కూడా సుమారు 7 నెలల బట్టి రన్ చేయడం మా ట్రస్ట్లో జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతోమంది సభ్యులు సహకారము, అలాగే మా కృష్ణకాంత్ గారు, మా తులసమ్మ గారు, వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే పూర్ చిల్డ్రన్స్ కూడా స్కాలర్షిప్ లాంటివి ఇచ్చి వాళ్ళు విద్య ఆగకూడదు అనే ఉద్దేశంతో మెరిటెడ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ సంస్థ అభివృద్ధిలో ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. దీని అంతటికీ కూడా అందరి సహకారంతో పాటు క్లింటన్
మీడియా వాళ్ళు కూడా ఎంతో సహకరిస్తున్నారండి. ఎందుకంటే మా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మా యొక్క ట్రస్ట్ ఉన్నది అని తెలియజేయడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారండి. కాబట్టి ఇంకెన్నో మంచి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా చేస్తామని మనస్ఫూర్తిగా వైద్య విద్యార్థిపై జరిగిన సంఘటన సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిందని, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈ సంఘటనతో అర్థమవుతుందని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక గాంధీనగర్ వంటిమామిడి జంక్షన్ వద్ద నుండి ఎలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు పెంకి గోవిందరాజు అధ్యక్షతన కలకత్తాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారానికి హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ పీజీ వైద్యురాలిపై జరిగిన సంఘటన సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిందని, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈ సంఘటనతో అర్థమవుతుందని అన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల అత్యాచారాలు తరచుగా జరగడం చాలా బాధాకరమైన విషయమని, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి దానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అరికట్టగలమని అన్నారు. అనంతరం వంటిమామిడి జంక్షన్ దగ్గర నుండి ర్యాలీ నిర్వహించి గాంధీనగర్ పార్కులో గాంధీ బొమ్మ వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె సతీష్, ఆర్సి దుర్గా సుభద్ర, డిసిఎస్ కిరణ్ కుమార్, క్లబ్ కోశాధికారి కొత్త శ్రీరాములు, వనం ఉపేంద్రనాథ్, ప్రసాద్, శ్రీదేవి, నీలపాల శ్రీనివాస్, బి ప్రవీణ్, పిల్లి శ్రీనివాస్, వై నాగేంద్ర, ఎం కిరణ్, అప్పారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ పై దాడులు అరికట్టాలి. ఖచ్చితంగా డాక్టర్లకు చట్టం అంటే తీసుకొచ్చారు కానీ ఎక్కడ ఉపయోగకరంగా లేదు. సో డాక్టర్లు కూడా దీన్ని బాగా స్ప్రెడ్ చేసి పేషెంట్లు కూడా ఎలా ఉందంటే ఈరోజు యూట్యూబ్లో చదువుకోవడం, డాక్టర్లు వచ్చి రకరకాల ప్రశ్నలు వేయడం. ఒక డాక్టర్ 20 సంవత్సరాలు నానా కష్టాలు పడి భార్య బిడ్డలు దూరంగా ఉంటూ ఇంచుమించులో ఒక భార్య ఊళ్ళో ఉన్నా కూడా వెళ్ళడానికి టైం లేని చాలా నిస్సహాయ స్థితిలో వర్క్ చేస్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు అయితే చెప్పక్కర్లేదు, 24 అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అయినా సరే ఇటువంటి చిన్న చిన్న యూట్యూబ్ సంఘటనలు అవి చూసుకుని చెప్పి ప్రజలు డాక్టర్ల మీద విమర్శలు, లేకపోతే డాక్టర్ల గురించి అడగడము, క్వశ్చన్స్ వేయడము, రకరకాల ఇబ్బందులను అయితే మాత్రం డాక్టర్లను గురి చేస్తున్నారు. వాళ్ళని డాక్టర్లకి మానసిక స్థితి కోల్పోయి అంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది నేను చాలామందిని చూసి ప్రాక్టికల్గా చెప్పే విషయం ఇది. అయితే డాక్టర్లు అందరూ బయటికి చెప్పుకోలేకపోవచ్చు. ఖచ్చితంగా నేను అనుభవించాను, చూశాను. అది క్వాలిఫైడ్ ఆర్ అన్క్వాలిఫైడ్ అనేది కాదు, ఖచ్చితంగా ప్రతి డాక్టర్ కూడా అనుభవిస్తున్నారు. నేను ప్రాక్టికల్గా చూశాను. సో ఇటువంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పేసి కఠినతరమైన శిక్షల్ని భారతదేశమే కాదు ప్రతి చోట కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలా చేయలేనప్పుడు ప్రతివాడు కూడా నాకేముంది చేసాము, బయటకు వస్తాము, రేపు మళ్ళీ అనుభవిస్తాము, ఇదే స్టైల్లో ఉన్నారు. కోర్టుకు వెళ్ళడం, వెంటనే బయటికి రావడం, ఇదే టైప్లో ప్రతి ఒక్కరి మనసులో మాట. కానీ ఆ విధంగా కాకుండా ఇమీడియట్గా వాళ్ళకి శిక్షలు వేసినప్పుడు కోర్టుల్లో కూడా అలా సాగుతూ ఉన్నాయి. ఏదైనా సరే ఒక తీర్పు చెప్పాలంటే సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. అటువంటి కాకుండా ఇమీడియట్ నిర్ణయాలు తీసుకుంటే మన దేశం బాగుపడుతుంది. ఖచ్చితంగా ఇటువంటివి నిర్ణయాలకి ప్రజలు ముందుకెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. కోల్కతాలో వైద్యురాలపై పాశవికంగా జరిగిన అత్యాచార ఘటనలో దోషుల్ని కఠినంగా శిక్షించాలని, విధుల్లో ఉండే వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని సిపిఎం ప్రజా సంఘాల నాయకులు కుంచె చిన్న, కోనేటి రాజు డిమాండ్ చేశారు. కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. దోషుల్ని శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కుంచె చిన్న, కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, మణి, సూర్యనారాయణ, స్టాలిన్, వీరబాబు, సత్యనారాయణ, గోపాలకృష్ణ, సత్యబాబు, సూర్యచక్రం, గోవిందాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు కాపాడే వైద్యులకి, మహిళలకు కూడా రక్షణ కల్పించకుండా ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఒక వ్యక్తి చేసిన అత్యాచారం కాదది, అనేక మంది ఉంటారనే అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున నిర్భయ చట్టం ఉంది, దిశ చట్టం ఉంది. ఎన్ని చట్టాలలో సరే మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఏం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఒక ఆడబిడ్డ బయటికి రావాలంటే తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి ఈ రోజున దాపరిస్తూ ఉన్నది. ఉన్నత చదువులు పంపించాలంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క బిడ్డల్ని ఉన్నత చదువుకి ఎలా పంపిస్తారని చెప్పేసి మేము పరిపాలన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అటువంటి ట్రైనీ డాక్టర్లకి
అలాగే సీనియర్ డాక్టర్లు కాదు, ఎవరైతే మెడికల్ రంగంలో వారు ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉమెన్స్ ప్రొటెక్ట్ యాక్ట్ వెంటనే రూపొందించాలి. అలాగే ఇటువంటి నేరాలు పాల్పడిన వారికి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తగిన విధంగా శిక్ష విధించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా తెలియజేస్తాను. ఈ పాటికి ఇమీడియట్గా పట్టుకుని ఉండేవాడు కాబట్టి, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం వేరు, మా ప్రభుత్వం వేరు కాబట్టి వాళ్ళే పడతారనే నిర్లక్ష్యంతో ఈవేళ మోడీ వ్యవహారం చేస్తున్నాడంటే దానికి ఇప్పుడు మనకి ఈవేళ ఇంత లేట్ అవడానికి కారణం మోడీయే ప్రధాన కార్యక్రమం ఖచ్చితంగా చెప్పాలి. కారణం ఏంటంటే మరి దేశవ్యాప్తంగా మరి మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే మరి డాక్టర్లందరూ కూడా ప్రాణాలు కాపాడడానికి మేము ఉవ్వెత్తున ముందుకు వస్తుంటే అటువంటి ప్రాణాలు కాపాడే డాక్టర్లని నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యంగా మరి చంపేసి ఈవేళ సుమారు లేదంటే 11 రోజులు అయినప్పటికీ కూడా మరి సిబిఐకి అప్పచెప్పకుండా నేటికి కూడా అక్కడ బెంగాల్ ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని సరైన కేసులు పెట్టి వాళ్ళు శిక్షించాలనేది సిపిఎం పార్టీ డిమాండ్. మహిళలు స్వయం ఉపాధికి బ్యూటీషియన్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, అటువంటి బ్యూటీషియన్ కోర్సులు అతి తక్కువ ఫీజుకు నేర్పించేందుకు ముందుకు వచ్చిన ఖుషీ బ్యూటీ స్పార్కిల్ అండ్ ట్రైనింగ్ అకాడమీ నిర్వాహకులు అభినందనీయులు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబులు పేర్కొన్నారు. కాకినాడ కోకిల సెంటర్ ఎండోమెంట్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖుషీ బ్యూటీ స్పార్కిల్ అండ్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అకాడమీ అధినేత్రి తురుపూడి మానస జ్యోతి అధ్యక్షత వహించగా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి బ్యూటీ అకాడమీని ప్రారంభించారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు అకాడమీ ల్యాబ్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. బచ్చి జ్యోతి మొదటి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతి నగదు అందించగా అకాడమీ అధినేత్రి మానస జ్యోతి స్వీకరించారు. ఈ సందర్భంగా తురుపూడి మానస జ్యోతి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు బ్యూటీషియన్స్ కోర్సు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మహిళలు కోర్సులు నేర్చుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారి కోసం అతి తక్కువ ఫీజుకు కోర్సులు నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు బచ్చు శేఖర్, మాజీ డిప్యూటీ మేయర్ కాడ సత్యబాబు, తురుపూడి గంగాధర్ మహిళలు పాల్గొన్నారు. నేను కాకినాడ బానగుడి బొమ్మరిల్లు ఫుడ్స్ ఆపోజిట్ స్ట్రీట్లో ఖుషీ బ్యూటీ స్పార్కిల్ అకాడమీ అండ్ పార్లర్కి సంబంధించింది నేను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు అన్ని చాలా రీజనబుల్ కాస్ట్కి, అంటే ఒక సర్వీస్ పరంగా ఒక క్లయింట్లా వస్తే చాలా రీజనబుల్ కాస్ట్కి నేను ఇక్కడ సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఒక స్టూడెంట్లా వస్తే నేను బయట 25,000కి 1 మంత్ ఏదైతే బేసిక్ కోర్స్ చెప్తారో అది నేను ఇక్కడ 3,500కి ఇక్కడ నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక ఉమెన్గా నేను ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. అండ్ మనీ పరంగా కానీ ఏదైనా చాలా స్ట్రగుల్ నేను ఫేస్ చేశాను. బట్ నన్ను నమ్మి నా అకాడమీకి వచ్చిన వాళ్ళకి నేను చాలా రీజనబుల్ కాస్ట్గా వాళ్ళని ఫుల్ ప్రొఫెషనల్, అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్గా కావాలన్నా, ఒక బ్యూటిషియన్గా కావాలన్నా నేను ఇక్కడ నా అకాడమీకి వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్లో నేను అనేది క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు ఒకసారి నా అకాడమీకి అండ్ నా పార్లర్కి వచ్చి విజిట్ చేయండి. పుట్టినరోజు వేడుకలకు అనవసర ఆర్భటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరు సాయిరాం వర్మ సోదరుడు దంతులూడి సుమన్ వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో పూజలు అభిషేకం చేయించి చెరుకూరు సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 813వ రోజు పంపిణీ జరిగింది. సుబ్బు మాట్లాడుతూ దంతులూడి సుమన్ వర్మకి రాష్ట్ర కమిటీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మరెన్నో పుట్టినరోజులు ఆర్భాటాలు లేకుండా పేదవారికి అండగా ఉంటూ తన సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్ర వీరబాబు, మండపాక వీరవెంకట సత్యనారాయణ, అడప జగదీష్ ఫౌండేషన్ సభ్యులు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సుమన్ వర్మ గారి జన్మదినం శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 813వ రోజు పేదలకు బిర్యానీ అందించారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున దంతులూరి సుమన్ వర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి పుట్టినరోజుల ఆర్భాటాలు కాకుండా ప్రతి పేదవారికి అండగా ఉండాలని మరి సుమన్ వర్మ గారు మంచి స్ఫూర్తితో ఈరోజు బిర్యానీ పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సేవా దృక్పథంతో
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీ జనార్దన్ గారు, నారా లోకేష్ గారు, వనమాడి కొండబాబు గారి స్ఫూర్తితో మరి ఈరోజు 813 రోజులు ఈ కార్యక్రమానికి అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి సుమన్ వర్మ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అష్ట ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలను దేవతలుగా చేసే సంస్కృతి నుంచి 36 గంటలు వైద్య వృత్తిలో విధులు నిర్వహించి విశ్రమిస్తున్న వైద్యురాలని అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన మానవ మృగాలను అంతే దారుణంగా శిక్షించాలని ఐజీఏ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల అడబాల ట్రస్ట్ ఐడిఏ సంయుక్త ఆధ్వర్యంలో కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను ఖండిస్తూ మహిళలతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ గరికెపర్తి నమశివయ్య, గోపరాజు, కృష్ణమోహన్, రెడ్నం రాజా, అడబాల సత్యనారాయణ మహిళలు పాల్గొని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ పద్మావతి, డాక్టర్ శ్రీవల్లి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు దీని మీద యాక్చువల్గా చెప్పాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు. సాక్ష్యాలను చెరిపేశారు. మరి ఎంతవరకు న్యాయం చేయకపోతే తెలియట్లేదు. ఇప్పటికీ కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిరోజు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఓపీలే బంద్ చేసాం. మరి మన దేశంలో ఇలాగ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాలకి, అగత్యాలకి కూడా వెంటనే స్పందించేలాగా ఒక క్రిమినల్ చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా మనసులో ప్రతి ఒక్కళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి మెంబర్షిప్ కేటగిరీలో ప్లాటినం అవార్డు అందుకున్న లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ మెట్ట రాధా సరస్వతిని క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ సంకల్ప సభ్యులు లావణ్య సమయ మంత్రి సామారాజు, పున్నంరాజు, రాజేశ్వరి, సుచిత్ర, ఇతర సభ్యులు అంతా కలిసి అవార్డు అందుకున్న మెట్ట రాధా సరస్వతికి తలపై పూల కిరీటం పెట్టి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం సభ్యులు అంతా పూర్ణకుంభంతో మెట్ట రాధా సరస్వతికి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూలు చెల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంకల్ప ఇతర సభ్యులు పాల్గొన్నారు. And I would like to thank my family members, Madhuri garu, Lakshmi Kumar garu, and నాకు ఇద్దరు పిల్లలు 10th క్లాస్ నేను మా అబ్బాయి పెద్దబాయి నిహాన్ అండ్ గౌతమ్ 8th క్లాస్. నేను వాళ్ళు స్టడీస్లో ఇంకా 10th కదా నేను భయపడ్డాను. బట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్ మాధురి గారు అండ్ ఆల్సో రక్షాబంధన్ సందర్భంగా అలయన్స్ వివేకానంద క్లబ్ ఆధ్వర్యంలో మహర్షి సాంబమూర్తి విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాలలో రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ ఘటనను ఖండిస్తూ ఆ సోదరికి నివాళులర్పించి రాఖీ సమర్పించడం జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ నవప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాసరావు, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ కె సతీష్, ఆర్సి సుభద్ర, జెడ్సీ కె రజనీ గౌరి, రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి, వివేకానంద క్లబ్ సెక్రటరీ రమ్య, డీసీ కె శ్రీదేవి, వివేకానంద క్లబ్ సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు. కంటి సంబంధ సమస్యలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా అంధత్వ సమస్యలను నివారించవచ్చునని సహస్ర చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ సాయి వర్మ, సెక్రటరీ కృష్ణకిషోర్లు పేర్కొన్నారు. కాకినాడ సాలుపేటలో గల పైడ సత్యరాజు బాలికోన్నత పాఠశాలలో సహస్ర చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది గర్ల్స్ హై స్కూల్లోని సుమారు 1500 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ నాగసాయి వర్మ, సెక్రటరీ కృష్ణకిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుబ్బలక్ష్మి, సభ్యులు ప్రసాద్, ఎంవీఆర్ మోహన్ కుమార్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. సహస్ర చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్గా పోస్ట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నో బయట సమాజం చూసి ఏదో ఒకటి చెప్పి మేము చేసాము. తర్వాత యాక్చువల్లీ ఇవాళ ముఖ్యంగా ఈ ఐ క్యాంప్ అవడానికి కారణం ఏంటంటే మేము చాలామంది పిల్లల్లో ఐ సైట్నెస్ అనేది చూస్తున్నాం. దానివల్ల వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు. సో వాళ్ళు ఫస్ట్ వచ్చేవాళ్ళు స్లోగా బేరడం వల్ల మేము ఏం చేసామంటే వాళ్ళు ఇక్కడ శ్రీకిరణ్ ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇక్కడ రమ్మని మేము ఇక్కడ మా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఐ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. అండ్ స్పెక్ట్స్ కూడా శ్రీకిరణ్ సహకారంతో అండ్ మా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళకి ఎవరికైతే ఐ సైట్నెస్ వాళ్ళకి ఫ్యూచర్లో
వాళ్ళకి అందిస్తామండి. ఇక్కడ కూడా శ్రీకరణ్ ఐ హాస్పిటల్ వారి సహకారం వాళ్ళ డాక్టర్స్, డాక్టర్స్తో ఐ క్యాంప్ నిన్న ఇవాళ చేయడం జరుగుతుంది. ఇవాళ వచ్చిన వారికి మేము స్పెట్స్ కూడా ఇంకా డొనేషన్ చేస్తున్నాము. ఇది సొసైటీలో ఏమంటే కొంచెం ఏంటంటే ఇది కూడా ఆల్మోస్ట్ నాగార్జున ఫిల్స్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన శాలరీస్ మేము కొంత భాగం తీసి పెట్టడం జరుగుతుంది. సో నేను ఫైనాన్స్ జిఎంటి, నాకు ఫైనాన్స్ సంబంధించిన వరకు చాలా నీట్గా, ఇంటిగ్రిటీగా, హానెస్టీగా మేము చేస్తాము. మొన్న ఇన్కమ్ ఎగ్జామ్షన్స్ కూడా వచ్చినవి. మా సొసైటీ చాలా పకడ్బందీగా, సిస్టమేటిక్గా, ప్రతిదానికి డాక్టర్గా ఈ రోజు ఉన్న ప్రపంచానికి కరెంట్గా మేము చేయాలి. మాకు సర్వీసే మోటివ్ కాబట్టి ఆ విధంగా కష్టపడి సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నాము. నాకు కూడా చిన్నప్పుడు ఏంటంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఐ సైట్ తెలిసిందనండి. ప్రిన్సిపల్ గారు నిమ్మకూరు నరసింహం గారని, మన ఏపీఆర్జేసి నిమ్మకూరు, ఎన్ఎల్విఆర్ జేఎస్ఆర్వి జూనియర్ కాలేజ్ అంటారు. అప్పుడు ప్రిన్సిపల్ గారు అంత డబ్బులతో నాకు స్పెట్స్ ఇప్పించారు. ఎల్కేజీ నుంచి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. ఇంటర్మీడియట్లో కొంచెం సెకండ్, థర్డ్ రావడం రోజు హెడ్ చేద్దనమాట. ఆ తర్వాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జేఎన్టీయూకే 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన దారుణం. ఆందోళన చేస్తున్న జూడాలకు సంఘీభావం తెలిపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్, తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినికిడి యంత్రాల పంపిణీ. నిర్వాహకులను అభినందించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేసిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుంది. జయంతోత్సవ కార్యక్రమంలో కొనియాడిన వక్తలు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.